అన్నీ ఉన్నా సున్నా. మన ఇంట్లో ఫ్యాన్లు ఉంటాయి, టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, మిక్సీ ఉంటుంది, లైట్లు ఉంటాయి. ఇంటి నిండా ఇన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నప్పటికీ ఎందుకని కరెంట్ లేకపోయిన వెంటనే ఎంతో ఇబ్బంది పడతాము? కారణం ఏమిటి? కరెంట్ లేకపోతే ఇంటిలో ఎన్ని వస్తువులు ఉన్నా, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నా వాటి వల్ల సుఖము, సంతోషము, ఉపయోగం ఉండదు. అలాగే ఈ లోకంలో ఆస్తులున్నా, అంతస్తులున్నా, పేరు ప్రఖ్యాతులు ఉన్నా, పదవులున్నా, స్థితిగతులు ఉన్నా, సిరి సంపదలు ఉన్నా, క్రీస్తు లేకపోతే ఏవి ఎన్ని ఉన్నా సున్నా. మనల్ని బహుగా ప్రేమించిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు, మన రక్షణ, పాప క్షమాపణ కొరకు ఈ లోకానికి పంపెను. ఇంటిలో కరెంట్ లేకపోతే ఆ ఇల్లు ఎలా చీకటమయమవుతుందో అలాగే నీతి సూర్యుడైన యేసు లేని ఇల్లు చీకటమయమై ఉంటుంది, సాతానుకు నిలయమై ఉంటుంది. నీ ఇంటిలో వస్తు వాహనాలు ఉండవచ్చు, ఇంటి నిండా ఫర్నిచర్, ఒంటి నిండా బంగారు గొలుసులు ఉండవచ్చు, ఖరీదైన పట్టు వస్త్రాలు ధరించవచ్చు. కానీ క్రీస్తుని కలిగి ఉండకపోతే, ఆయన అనుగ్రహించిన రక్షణ వస్త్రాలు ధరించకపోతే నీ బ్రతుకు సున్నా. ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని గ్రహించి నేడైనా ఈనాడైనా బంగారంపై పట్టు వస్త్రాలపై నీకున్న మక్కువను పక్కన పెట్టి, నీవు పోయిన నాడు ఇవేమి నీతో రావని, నీతో వచ్చేది నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళేది కేవలం క్రీస్తు మాత్రమేనని గ్రహించి నేడైనా క్రీస్తును నీ జీవితంలో చోటిచ్చి నీ ఇంటికి ఆయనను ఆరాధ్య దైవంగా ఆహ్వానించు. జక్కయ్య ఇంటికి యేసు వెళ్ళినప్పుడు జక్కయ్య జీవితం మారింది. ఆ యేసయ్య సన్నిధి వల్ల ఆ ఇంటిలో ఉన్న చీకటి క్రియలన్నీ కూడా ఆ ఇంటి నుండి విడిచిపెట్టాయి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దీనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ఇందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాను. మరి నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదా? ఆలోచించు. ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవా, నీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి నైనా దేవా స్తోత్రం. నైనా రాత్రికాలం అంతా కాపుదలను గ్రహించి ఉదయాన్నే లేవడానికి మీరు సహాయం చేశారు. ఈ ఉదయకాలంలో ప్రార్థన లేకపోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ దయచేయండి. బలహీనులను బలపరచండి, స్వస్థపరచండి. చిన్న బిడ్డ మొదలకు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి కావాల్సిన కృప అనుగ్రహించండి అయ్యా. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడని వాగ్దానం నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీ దయా కిరీటం ధరింపచేసి ఉండండి. దేవా స్తోత్రం. నాయన ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కుడికి కానీ ఎడమ కానీ తొట్టెలు కానీ నిత్యము మీలో నిలిచినట్లు మీరు సహాయించండి. ఎవరి దంపతులు జ్ఞాపకం చేసుకుని సమాధానాన్ని అనుగ్రహించండి. నేను దేవా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని గర్భఫలాన్ని అనుగ్రహించిన బిడ్డలకు నెల నిండేంత వరకు మీకు కాపుదల కృప అనుగ్రహించి చక్కని ఫలాన్ని అనుగ్రహించండి. పసిబిడ్డలనైనా బలంతులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని, ఈ ఉదయకాలం ప్రార్థన లేకపోతున్న ప్రతి ఒక్కరిని మీరే పట్టించుకుని మీరే జ్ఞాపకం చేసుకుంటారని, సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడుగు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.